Guys, welcome back to our channel Joy Kisan Missionaries Rajman. Friends, మనం గతంలో 3 HP 10 HP రైస్ మిల్స్ చూసాం. 10 HP అంటే 3 ఫేజ్ కరెంట్ అని, 3 HP అంటే మనకి సింగిల్ ఫేజ్ కరెంట్ అని చూసాం. ఇప్పుడు మనకి సింగిల్ ఫేజ్ కరెంట్ లోనే హెవీ కెపాసిటీతో మీ ముందుకైతే ఒక మిషన్ తీసుకొచ్చాం. ఆ మిషన్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మనం గతంలో సింగిల్ ఫేజ్ అంటే 3 HP 4 HP అని మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ ముందుకైతే నేను సింగిల్ ఫేజ్ లో 5 HP హెవీ కెపాసిటీతో మీ ముందుకైతే మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ మిషన్ మనకి 5 HP హెవీ కెపాసిటీతో రావడం జరిగింది. ఈ మిషన్ లో మనం గంటకి 300 నుంచి 400 kg వరకు ధాన్యం పాలిష్ బియ్యంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మిషన్ లో మనం ధాన్యం బియ్యంగానే కాకుండా చిరుధాన్యాలపై పొట్టు కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది రైస్ మిల్ గల్లా అంటారు. మనం ఈ గల్లాలో 12 నుంచి 15 kg వరకు ధాన్యం అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ధాన్యం గల్లలో వేసిన తర్వాత మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది 30% అనేది అవుట్లెట్ ప్లేట్ ను ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ధాన్యం అనేది రైస్ మిల్ హెడ్ లోకి దిగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది పాలిష్ అడ్జస్ట్మెంటర్ అంటారు. మనం దీన్ని ఉపయోగించుకొని మనకి పాలిష్, సెమీ పాలిష్, నాన్ పాలిష్ పెట్టుకుని ధాన్యం బియ్యంగా ఆడించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ధాన్యం బియ్యం ఇందులోకి రావడం, ఫ్రెండ్స్ మనకి రైస్ స్క్రీన్ అవుట్లెట్ ద్వారా మనకి పాలిష్ బియ్యం అనేది వస్తుంది. ఇటు నుంచి మనకి చిరునూక లాంటిది వస్తుంది. ఈ మిషన్ లో మనకి ఊక తౌడు కలిపి చిట్టి తౌడు కింద వస్తుంది. అలా చిట్టి తౌడు కింద వచ్చింది అవుట్లెట్ ద్వారా మనకు వస్తుంది. ఫ్రెండ్స్, మనకి subscribe to my channel.